ఇదేంటయ్యా దిగబడిన బండి చూపిస్తున్నావు? ఏదో వీడియో చూద్దామని ఓపెన్ చేస్తే దిగబడిన లారీ చూపిస్తున్నావు ఏందని చెప్పేసి అనుకుంటున్నారా? ర్యాంపు దగ్గర అయితే బండి దిగబడిపోయింది. చాలాసేపు కష్టపడ్డ తర్వాతనైతే వచ్చింది. ఈ కష్టాలు ఏందో మీకు చూపిస్తే రండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, వెల్కమ్ టు వందే భారత్ ట్రక్ బ్లాగ్స్. మనమైతే ఇప్పుడు లోడ్కి వెళ్తున్నాము. శ్రీకాకుళంలో అన్లోడ్ అయిన బండిని మనము పురుషోత్తయపురం తీసుకెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ మనకు ఇసుక లోడ్ అవుతుంది. అక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్తాం అన్నమాట. ఆ ఇసుకని చంద్రబాబు గారి హయాంలో ఇదే ఫస్ట్ లోడ్ మనం తీసుకెళ్ళడం. అయితే చాలాసార్లు లోడ్కి అయితే వెళ్ళాం, కానీ ఇక్కడ శ్రీకాకుళం డిస్టిక్లో అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మనకి చిన్న చిన్న రోడ్ల నుంచి అయితే వచ్చినాము, చాలా కష్టపడుకుంటూ వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు బండ్లు అయితే ఉన్నాయి. మన తెల్లారుతుందో ఏమో లోడ్ అయితే. స్పీడ్ అయితేనేమో తొందరగానే వెళ్ళిపోతాం, కానీ చెప్పలేము మన పరిస్థితి ఎలా ఉంటుందో. స్టార్టింగ్ అయితే కానీ చెప్పలేము. చంద్రబాబు గారి హయాంలో వచ్చిన ఫస్ట్ ట్రిప్ ఇది మనకైతే. ఇక్కడ ఫస్ట్ టోకెన్ తీసుకోవాలంట. ఇదే టోకెను చూడండి, ఇది టోకెన్ అన్నట్టు. ఈ టోకెన్కి 10,000 రూపాయలు డీడీ కట్టుకొని అయితే లోపలికి వచ్చేసినాము ర్యాంపు దగ్గరికి. ఇక్కడికి రాగానే మన బండి అయితే ఇసుకలో కూరుకుపోయింది, మొత్తం దిగబడిపోయింది. ముందుకు వెనక్కి అనుకున్నా కానీ బండి అయితే బయటికి రావట్లేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో కొత్త కొత్త ఐడియాలతోటి ముందుకు వెనక్కు అంటున్నాము. అసలు బండి దిగబడిపోతే ఉన్న కష్టాలు అయితే వర్ణనాతీతం అన్నమాట. మన సూర్యుడు అయితే దాంట్లో ఇసుక పోసి అటు ఇటు అన్నాడు, కానీ అది గ్రిప్ అయితే దొరకడం లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. అసలు ఏం చేయాలనో అర్థం కావట్లేదు. మొత్తానికి ముందుకు వెనక్కు ఇలా అంటూ ఇక మన వల్ల కాదని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. చివరి ప్రయత్నంగా మళ్ళా అట్లా ముందుకు వెనక్కు అనుకున్నాము. ఇట్లా మళ్ళా జాయింట్గా ఏదన్నా ఖరాబ్ అవుతుందో అని చెప్పేసి సరే ఇక బండి వెళ్ళటం మనతోని కాదని చెప్పేసి మనం ఏం చేయలేము అని చెప్పేసి జేసీబీ దగ్గరికి వెళ్ళి అతనికి ఒక 500 రూపాయలు ఇచ్చి అటు ఇటు మాట్లాడి అన్న రిక్వెస్ట్ అని చెప్పేసి తీసుకొని వచ్చినాము. ఆయన ఏం చేస్తాడా మరి, వెనకబెట్టి తోస్తాడా లేకపోతే దాంట్లో మట్టేస్తాడా అని చెప్పేసి మేము అనుకుంటూ వచ్చినాము. వచ్చిన తర్వాతకి ఆయన ఏం చేసిండంటే అందులో మట్టి వేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చిండు ఆయన. ఫస్ట్ మొత్తానికి 6 బుచ్చల మట్టి అయితే వేసిండు. ఇక రాదని చెప్పేసి మేము ట్రై చేసినాము, అయినా కానీ రాదని చెప్పేసి బండిని వెనక నుంచి నెట్టు అంటే వెనకకు వచ్చిండు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఛాయిస్కు పెట్టి మాత్రమే బండిని మనము తోయించాలి, లేకపోతే బండి బాడీ ఖరాబ్ అవుతుంది. బాడీకి పెట్టించినా ఎలాంటి ప్లేసులలో పెట్టించినా బాడీ అయితే ఖరాబ్ అవుతుంది. మ్యాక్సిమం మనం ఛాయిస్కు పెట్టి మాత్రమే బండిని తోయించాలి. ముందు అయితే మాత్రం కింద యాక్సిల్కి మాత్రమే పెట్టి లాక్కు రావాలి. వెనకైతే మాత్రం కంపల్సరీ ఛాయిస్కి పెట్టి మాత్రమే గుంజాలి. ఇది మాత్రం పర్ఫెక్ట్లీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. తెలిసిన వాళ్ళు చాలామందికి తెలుసు ఈ విషయం, అయితే తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నా అంతే. తెలిసిన వాళ్ళైతే ఏం ఫీల్ కాకండి, ఏది మాకు తెలిసినా కూడా ఏం చెప్తున్నా అని చెప్పేసి. జేసీబీ నెడితేనే ముందుకైతే అటు ఇటు కదలట్లేదు, చాలా లోతుకు దిగబడిపోయింది అన్నమాట. ఇక మనం అసలు ఎట్లా పోదుము మీరు కూడా ఆలోచించండి. మొత్తానికైతే ప్రెషర్ పెట్టి నెట్టిండు. కొంచెం ఇసుక పోసిన తర్వాతకి కొంచెం ముందుకైతే వెళ్ళింది. అక్కడనే మనకు లోడింగ్ కూడా అక్కడే జరుగుద్ది కదా. మన వెహికల్ పాసింగ్ లోడ్ వచ్చి 36 టన్నులు. జేసీబీ అతను 36 టన్నులు అంటే మ్యాక్సిమం ఒక 1/2 టన్ను అటో ఇటో కానీ 36 టన్నులే వేస్తాడంట. అంటే ప్రతి ఒక్క బండికి కూడా అట్లనే చేస్తాడన్నమాట. ఆయన ఎక్స్పీరియన్స్ అంట. ప్లస్ ఈ రూట్లో కూడా మనకు కంపల్సరీ ఆర్టీఓలు కూడా ఉంటారు కాబట్టి మ్యాక్సిమం పాసింగ్ లోడు వేస్తాడంట. ఇంతకుముందు బండ్లోళ్ళు మాకు చెప్తున్నారన్నమాట. ఓవర్లోడ్ తీసుకెళ్ళి 2,000 రూపాయలు టన్నుకు ఫైన్ రాయించుకునే బదులు మామూలు లోడ్ తీసుకెళ్ళి ప్రశాంతంగా ఉండడం బెటర్ అని చెప్పేసి నేనైతే అనుకుంటా. మ్యాక్సిమం అయితే తక్కువ లోడ్ వేయమని చెప్పేసిన, తక్కువ లోడ్ వేసిర్రు, నాకు పాసింగే వచ్చింది. లోడ్ చేయించి రోడ్డు మీదకి అయితే వచ్చేసినాము.
ఇక మొత్తం ఇసుక కండ్లగిన పడుతుంది ఇక రోడ్డు మీద జనాలకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మొత్తం డోర్ లెవెల్గా కిందికి దగ్గరికి అని చెప్పేసి పక్కకి మొత్తం సెట్ చేసుకుంటూ వచ్చి నేను సూర్యుడు అయితే పట్ట అయితే కట్టేసినాము. చలి అయితే విపరీతంగా చలి పెడుతుంది. రోడ్లు కూడా చిన్న రోడ్లు ఉన్నాయి. ఏదైనా వెహికల్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వచ్చేటప్పుడు అంటే ఎంటీ బండి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. మొత్తం చిన్న రోడ్లు, టర్నింగ్లు, అదే అస్సలు వామ్మో చాలా ఘోరంగా ఉన్నాయి. ఏమాత్రం రోడ్డు దిగినా కానీ ప్రాబ్లం అవుతుంది, అంత డేంజర్ ఉన్నాయి రోడ్లు. మొత్తం విలేజ్ల నుంచి ఉన్నాయి చిన్న రోడ్లు. కష్టాలు పడుతూ అయితే రోడ్డు ఎక్కేస్తాము ఇక అని. రోడ్డు ఎక్కినాక అనుకోవాల్సిందే, చేసేదేం లేదు ఇక. మరి మొత్తానికైతే శ్రీకాకుళం దగ్గరికి అయితే వచ్చేసినాము. మన సూర్యుడు అయితే బాగా నిద్ర వస్తుందని చెప్పేసి చాలాసేపటి నుంచి అంటున్నాడు కాబట్టి వాడికి రెస్ట్ ఇచ్చేద్దాము. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇబ్బంది పడతాడు కాబట్టి మనం రెస్ట్ ఇవ్వటం బెటరు. నైట్ వైజాగ్ వచ్చేసినాం అన్నమాట. లంకెలపాలెం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆల్రెడీ మనకు సగం అన్లోడ్ అవుతుంది. నేను అన్లోడ్ పాయింట్కి వచ్చి పడుకున్న తర్వాత మన సూర్యుడు అయితే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే నేను డ్రైవ్ చేస్తూ వీడియో అయితే తీయలేను కదా. సూర్యుడు అయితే వీడియో సగం అన్లోడ్ అయినాక కొంచెం తీశాడనమాట. అన్లోడ్ పాయింట్లో అయితే అన్లోడ్ అవుతుంది. అన్లోడింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉందంట. అయితే అతను ట్రాక్టర్ ద్వారా క్రాసింగ్ చేయించుకొని అక్కడ క్రాస్ చేయించుకొని మళ్ళీ వచ్చి లోడ్ చేసుకొని వెళ్తున్నాడు అనమాట. నైట్ ఆటోనగర్లో కాటా పెట్టుకొని అయితే బండి ఇక్కడ అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసిన నైట్కే. ఎందుకంటే నో ఎంట్రీలు ఇట్లా ఏమన్నా ఉంటాయో అని చెప్పేసి అతను లోడు అర్జెంట్ అని కూడా చెప్పేసి తీసుకొని వచ్చిండు అనమాట. నైటే వచ్చిండు బండి కాడికి. అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చినాము. ఈ ముసలాయన అయితే బాగా పనిచేస్తుండు. ఈయన ఏజ్ చాలా ఉండొచ్చు కానీ కష్టం అయితే బాగా చేస్తుండు పాపం. ఈ ఏజ్లో కూడా ఎన్నో కష్టాలు ఉండుంటాయిలే కానీ సరే ఇక కష్టపడి అయితే జీవిస్తుండు పాపం, బాగా పనిచేస్తుండు. ఈ వీడియో అయితే ఇన్ఫర్మేషనే ఎక్కువ ఉంది. నేనైతే కామెడీ మొత్తానికైతే అందించలేకపోయినా, అంటే ప్రతి వీడియోలో ఉన్నంత కామెడీ అయితే అందించలేకపోయినా. ఎందుకంటే చిన్న ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడికే కదా నైటే వచ్చేసినాము. కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం ఎక్కువ ఉంచానన్నమాట. ఇందులో కొంచెం నా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం నేను అంత ఇవ్వలేకపోయినా అనుకుంటున్నాను. నేనైతే కొంచెం అయినా కానీ పర్లేదు. నెక్స్ట్ వీడియోలను అయితే నేను మీకోసం కామెడీ ఎక్కువ ఉండేలాగా నేను ప్రయత్నిస్తా. దయచేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదే నా రిక్వెస్ట్. చంద్రబాబు గారు ఫ్రీ ఇసుక అని అంటే ఫ్రీ ఇసుక ఏమో అని నేను అనుకున్నా కానీ డీడీ అయితే 10,000 అయితే కట్టి తీసుకొని వచ్చాము. మనం మొత్తానికైతే వచ్చేసినాము. మన 15,000 రూపాయలు కిరాయి తీసుకొని అయితే అన్లోడ్ అయితే చేపిస్తున్నాం అన్నమాట. వీడియోలు చేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా కొంచెం బెటర్గా చేయాలనేది మీ సజెషన్లు కూడా నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ప్లీజ్. కొంచెం వీడియో అయితే ముందుకైతే వెళ్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వందే భారత్ ట్రక్ బ్లాగ్స్.